హలో మామా, ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చేసిన బాలు ఫిషింగ్ ఛానల్. ఈ చెట్ట గట్టేసి వలను ఎట్లా ఎడుస్తున్నా చూడు మామ. వల నీట్గా తట్టుకోకుండా, ఎందుకంటే అందులో డైరెక్ట్ రికార్డ్ చేయరాదు, ఎందుకంటే చేపలు వాయిస్కు భయపడతాయి అని రికార్డు బయట వేస్తా. వల ఎంత నీట్గా ఎడుస్తున్నా చూడు మామ. వల నీట్గా ఎడిచేసి కొంచెం కూడా చిక్కులు పడకుండా ఇట్లా సాఫ్ చేసుకోవాలి. సాఫ్ చేసుకొని వాళ్ళని ఇడిచిపెట్టాలి. ఇట్లా నేను ఇట్లా కాళ్ళు కింద తెప్పతోని కాళ్ళు కింద వెనక్కి అనుకుంటూ వాళ్ళ ముందు చిక్కులు పడకుండా వేసుకోవాలి. ఒకటి అయిపోయింది. ఇంకోటి, ఎందుకంటే ప్రతిదీ పెడితే వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది, అందుకోసమనే ఇది వేరే వల. ఇవన్నీ 6 ఏళ్ళ ఖర్చు అంటారు. 6 ఏళ్ళ వల ఆల్రెడీ ఒక రౌండ్ అయిపోయింది. అక్కడ చూడండి, అక్కడ నుంచి ఆ థర్మకోల్ నుంచి ఇక్కడికి వచ్చేసినాం. ఇక్కడ నుంచి ఇంకో వాళ్ళు ఇది ఆ గడ్డ నుంచి ఇక్కడ కట్టేసిన. ఇప్పుడు ఈ గడ్డ నుంచి సేమ్ అట్లా కట్టేసి ఇక్కడ వచ్చేసిన. ఇక్కడ వచ్చి ఇప్పటి నుంచి ఈ గడ్డ కట్టేస్తా. ఇది చూడండి, అక్కడ ఆ గడ్డ నుంచి వచ్చాను చూడండి. ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడ సైడ్ కట్టి మళ్ళీ ఇక్కడ సైడ్కి ఈ అంచుకు వచ్చేసిన. ఇక్కడ సైడ్ కూడా కట్టేసి ఇటు మళ్ళీ ఇంకో రౌండ్ వెళ్తా, అది కూడా చూపిస్తాను. ఇగో ఇది చూడండి, ఇది వేరే కలరు. 3 కలర్స్, ఫస్ట్ వైట్ కలరు, తర్వాత బ్లూ కలరు, తర్వాత గ్రీన్ కలరు. ఇవన్నీ 6 ఏళ్ళయ్యే. ఇది రేపు పొద్దున మార్నింగ్ 6 వరకు వచ్చేసేయాలి. 6 వరకు వచ్చేద్దామని తొందర రిజిస్ట్రేషన్ వెళ్ళిపోతున్నా. మామ పొద్దున స్టార్ట్ అయినా, పొద్దున్నే పడ్డది, పిలాతి పడ్డది. అదే బురక చేప అంటారు, పిలాతి పడ్డది. పొద్దున్నే తీస్తే ఏమవుతుందంటే అవి నైట్ అంతా ఉండి ఇప్పుడు వచ్చేసరికి చాలా కోపం మీద ఉంటాయి. ఎక్కువ చేతులన్నీ నొప్పులు అవుతాయి. ఇవన్నీ ఈ మొత్తం ఇట్లా ఆ గోర్లతోని ఆ వలంతా పీకాలి ఫ్రెండ్స్. ఇట్లా పీకితే వస్తుంది. కొంచెం నొప్పి ఉంటాయి, మన వీళ్ళు కూడా నొప్పి ఉంటాయి. కొంచెం నీట్గా వీక్కోవాలి, లేదంటే ఆ ముళ్ళు గుచ్చుకుంటే అనుకో అసలు ఇక మనం ఆ చేపలు తీయలేము, బయటకే రాలేము. చూడండి, ఒక పిలాది పడ్డది. దీని నుంచి స్టార్ట్. ప్రతి చేపను చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఒక్కొక్కసారి ఇట్లా ఎగిరిపోతూ ఉంటే మిస్ అయ్యి కుచ్చుకుందంటే రక్తం వచ్చేస్తుంది. ఎట్లా రక్తం వస్తుంది చూడండి. వీడియో కొంచెం ఫార్వర్డ్ అవుతుంది, ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది, మళ్ళీ చూడడానికి కూడా బోర్ కొడుతుంది. అట్లా బోర్ కొట్టకుండా ఇది కొంచెం ఫాస్ట్గా పెడితే తొందరగా అయిపోతుంది. మొత్తం బురక చేపలు పడ్డాయి. కొంచెం ముందుకు పోతే రవ్వులు కూడా పడ్డాయి, చూపిస్తాను అది కూడా చూడండి. పొద్దున ఎంత సైలెంట్గా ఉందంటే కొంచెం గాలి లేదు, ఏ లేదు, వాతావరణం మొత్తం కూల్గా ఉంది. ఈ కూల్ వాతావరణంలోకి ఎంచి ఈ పొద్దు నుంచి ఇంకా సూర్యుడు వచ్చేంత వరకు కొంచెం సైలెంట్గా ఉంటుంది. ఆ నుంచి గాలి వెలుతురు ఎక్కువైపోతుంది. చూడండి, ఏదో సూర్యుడు వచ్చేసిండు, అట్లుంటాయి అనమాట. కింద తట్టింది ఫ్రెండ్స్, తట్టింది. ఈ మ్యాక్సిమం అది చినిగిపోయినట్టే, ఎందుకంటే మనం లోపల దిగలేము. చింపేసిన ఫ్రెండ్స్, అంతే. కొన్నిసార్లు బ్యాడ్ లక్ అట్లా చినిపోతూ ఉంటాయి. వాటిని పట్టించుకోవద్దు. వాటిని పట్టించుకుంటే మనం చేపలు పట్టలేము. చూడండి ఎట్లా డ్యామేజ్ అయిపోయిందో. ఈ విధంగా చినిపోతాయి ఫ్రెండ్స్. చూడండి, ఒక్కొక్కసారి ముళ్ళ కంపలు కూడా ఎట్లా పడతాయి చూడండి. వీటిని మెల్లమెల్ల తీసుకొని ఇవి చిన్నది, ఇంతకు పెద్ద ముళ్ళ కంపలు పడతాయి, పెద్ద మొద్దులు కూడా పడతాయి ఫ్రెండ్స్. అవి ఏంటంటే నీళ్ళలో ఖరాబ్ అయ్యి వెయిట్ తక్కువ ఉన్నప్పుడు వలతో చూస్తే బయటకు వస్తాయి. కానీ ఈ చిన్నవి అనుకో బయటకు వస్తాయి, తీయచ్చు. కానీ పెద్ద చిక్కుబతో తీయలేము. కొంచెం పెద్దగా పడ్డాయి ఫ్రెండ్స్, చూస్తుంది. మిస్ అయింది ఫ్రెండ్స్. ఉందో లేదో తెలీదు, కానీ కింద తట్టినట్టుంది. చెత్త తట్టింది ఫ్రెండ్స్, కింద కంపలు తట్టినాయి. చేప పోయింది, కంపలు తట్టినాయి ఫ్రెండ్స్. ఓకే, పోన్లే, బ్యాడ్ లక్. దొరుకుతూ ఉంటాయి.
వస్తూ ఉంటాయి, దొరుకుతూ ఉంటాయి, మళ్ళీ వలేస్తాం, మళ్ళీ పడుతూ ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, వీడియోను ఇంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ మీ సైడ్ నుంచి నేను కోరుకున్నది సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఇంకిన్ని వీడియోస్ మీకు పెడతాను, చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.